హాయ్ ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ రివ్యూ. ముందుగా బంగ్లాదేశ్ టీం గురించి మాట్లాడుకుందాం. ఇండియా టూర్కి ముందు పాకిస్తాన్ని 2 టెస్ట్ మ్యాచ్లో ఓడించారు. ఆ సిరీస్లో పాకిస్తాన్ పని కూనీలాగా చేసి బంగ్లాదేశ్ టీం ఓడించారు. బంగ్లాదేశ్ టీంలో చాలామంది ప్లేయర్లు ఆ మ్యాచ్లో చాలా బాగా రాణించారు. పాకిస్తాన్ మీద సిరీస్ని చాలా చక్కగా ఎదుర్కొన్నారు. మేజర్గా బంగ్లాదేశ్ బౌలర్స్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ చాలా బాగా కట్టడి చేయగలిగారు. ఇండియా విషయంలో ఏ ఒక్క బౌలర్ కూడా అంతగా రాణించలేకపోయారు. అసలు బంగ్లాదేశ్ బౌలర్స్ మెహందీ హసన్ తప్ప ఇంకెవ్వరూ తగిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. ఈ 2 సిరీస్లో మ్యాచ్లో ఇది చాలా బాగా గమనించవచ్చు. బంగ్లాదేశ్ టీం చాలా కాన్ఫిడెంట్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇండియాకి సరిసమానంగా పోటీ పడతామని చెప్పారు. ఇండియాను టెస్ట్ సిరీస్లో ఓడించడం చాలా కష్టం, చెప్పాలంటే అసాధ్యం. ఎందుకంటే మన వాళ్ళు వేరే దేశాలు వెళ్ళి ఆడటం వేరుగా ఉంటుంది. హోమ్ అడ్వాంటేజ్ చాలా బీభత్సంగా వాడుకుంటారు. మన ప్లేయర్లకి ప్రతి ఇండియా స్టేడియంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టేడియం నుంచి మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా అశ్విన్కి చిదంబరం చపక్ స్టేడియంలో విపరీతమైన రికార్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ 2 ఉన్నాయి. అందుకే బంగ్లాదేశ్తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో విత్ బ్యాట్ 100 కొట్టగలిగాడు. ఇండియా టీం తొందరగా వికెట్లు పడుతున్న టైంలో జడేజాతో కలిసి ఆల్మోస్ట్ 200 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఇండియాని ఒక మంచి స్ట్రాంగ్ పొజిషన్లో పెట్టగలిగారు. విత్ బాల్ 6 వికెట్స్ హాల్ కూడా తీశాడు. ఇలాగ రోహిత్, విరాట్, బుమ్రాకి ఎక్స్పీరియన్స్ కూడా టన్నులుగా ఉంది. చివరిగా మన వాళ్ళు హోమ్ టెస్ట్ సిరీస్లో ఎప్పుడు ఓడిపోయారో తెలుసా? మన వాళ్ళు హోమ్ టెస్ట్ సిరీస్లో చివరిగా ఇంగ్లాండ్ మీద 2012లో ఓడిపోయారు. దాని తర్వాత ఏ ఒక్క హోమ్ టెస్ట్ సిరీస్ కూడా మన వాళ్ళు ఓడిపోలేదు. అంతలా ఇండియా మిగతా కంట్రీస్ని డామినేట్ చేస్తుంది. ఇండియాకి వచ్చి టెస్ట్ సిరీస్లో గెలవలేమని బంగ్లాదేశ్ కూడా తెలుసు. గట్టి పోటీ ఇద్దాం అనుకున్నారు, కానీ ఇండియా ముందు నిలవలేకపోయారు. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అయితే ఒక రకమైన విధ్వంసమే సృష్టించారు. 2 రోజుల్లో డ్రా అవుతుందని అందరూ అనుకున్నారు, కానీ మన వాళ్ళు బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ టాప్ నాచ్లో ఉన్నాయి. ఎంతకంటే ఒక రోజులోనే బంగ్లాదేశ్ని ఆల్అవుట్ చేసి మన వాళ్ళు ఆ స్కోర్ని చేసి మళ్ళీ బంగ్లాదేశ్ టీంని బ్యాటింగ్కి రప్పించేంతలా ప్యూర్ డామినేషన్ బై ఇండియా. బంగ్లాదేశ్ కెప్టెన్ అండ్ కోచ్ కూడా అంతా అర్థం చేసుకునేలోగా రిజల్ట్ వచ్చేసింది. ఇంత అగ్రెసివ్గా ఉంటారని బంగ్లాదేశ్ టీం కూడా అనుకుని ఉండరు. ఇంకా బంగ్లాదేశ్ టీం WTC రేస్ నుంచి బయటికి వచ్చినట్టే. ఎందుకంటే వాళ్ళకి మిగిలి ఉన్న మ్యాచ్ల్లో అన్నిటిలోనూ గెలవాలి. అది కొంచెం టఫ్ సిచ్యువేషన్ అని అనుకుంటున్నా. కానీ మన టీం ఇండియా ఆల్మోస్ట్ WTC ఫైనల్కి వెళ్ళిపోయినట్టే. పోయిన 2 సార్లు ఎంత కంఫర్టబుల్గా వెళ్ళిందో దానిలాగా ఈసారి కూడా WTC కంఫర్ట్గా వెళ్ళిపోతుంది. ఇలా వరుసగా WTC 3వ ఫైనల్కి వెళ్తున్న టీం మనదే. ఇంకా మనకి న్యూజిలాండ్తో హోమ్ సిరీస్ ఉంది. 3 టెస్ట్ మ్యాచ్ సిరీస్. అది అక్టోబర్ 16 నుంచి ఇది స్టార్ట్ అవబోతుంది. దాని తర్వాత అందరికీ ఇష్టమైన, కసిగా వెయిట్ చేస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వచ్చే నెల 22 నుంచి స్టార్ట్ అవుతుంది. అది మనకి అవే సిరీస్, అంటే ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఆడాలి. ఈ 8 మ్యాచ్లలో ఒక 4 గెలవాలి. మనం కళ్ళు మూసుకొని WTC ఫైనల్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా మన వాళ్ళు ఈసారి అయిన WTC ట్రోఫీని ఇంటికి తీసుకొస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.